హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము ఈ స్కాలప్ బార్డర్ ఉండే బక్రం పేపర్ గురించి తెలుసుకుందాము. నేను దీన్ని మీషోలో 66 రూపీస్కి ఆర్డర్ చేశాను, వచ్చింది. ఫస్ట్ టైం ఇలాంటిది ఒకటి ట్రై చేద్దామని నేను ఆర్డర్ పెట్టాను. నిజంగా చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. నాకు 10 మీటర్ అరౌండ్ అయితే వచ్చింది స్కాలప్ బార్డర్ ఉండే బక్రం పీసు. చాలా బాగా ఉంది క్వాలిటీ. ఇప్పుడు చూస్తున్నాం కదా, మనం నార్మల్ క్యాన్వాస్ పేపర్ ఇది. దీంట్లో మనము స్కాలప్ బార్డరు కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే సల్పాగా ఉంటుంది. అట్లానే చాలా త్వరగా మనం స్టిచ్ చేయకపోతే రింకల్స్ వస్తుంది, నీట్ ఫినిషింగ్ రాదు. ఇప్పుడు దీంట్లో ఎట్లా వస్తుందో ఈ వీడియోలో చూసేద్దాము. నాకైతే ఈ స్కాలప్ బార్డర్ ఉండే బక్రం పీసు చాలా బాగా నచ్చింది. అరౌండ్ ఇంత అమౌంట్కి ఇంత వచ్చేది చాలా గ్రేటు. మీరు కూడా మీషోలో దీన్ని హాయిగా ఆర్డర్ పెట్టుకోవచ్చు. బిగినర్స్ కూడా ఈజీగా స్కాలప్ బార్డర్ని స్టిచ్ చేసుకోవచ్చు. దీన్ని స్కాలప్ బార్డర్ని కట్ చేయాలంటేనే చాలా టైం వేస్ట్ అవుతుంది. ఆ టైం సేవ్ అవుతుంది, మరి చాలా ఈజీగా స్టిచ్చింగ్ అయిపోతుంది. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్లాత్ మీద పెట్టి ఐరన్ చేస్తూ ఉన్నాను. నేను ఆల్రెడీ ఒక బ్లౌజ్ని కట్ చేసి పెట్టుకోండి. ఆ స్లీవ్స్కి స్కాలప్ బార్డర్ని యాడ్ చేసి స్లీవ్స్ స్టిచ్ చేద్దాము. ఎట్లా వస్తుందో చూద్దాము. ఈ వీడియో ఎవరికైతే నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ బటన్ని ప్రెస్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలా ఈ బక్రం పీస్ని అంతా లైనింగ్ పైన పెట్టుకొని ఐరన్ చేసిన తర్వాత ఇప్పుడు స్లీవ్ ఎట్లా అటాచ్ చేసేదని చూద్దాము. చూస్తున్నారు కదా, ఎంత నీట్గా వచ్చేసింది. ఇప్పుడు స్లీవ్ మీద ఎట్లా పెట్టేదని చూపిస్తాను. ఇది స్లీవ్. లైనింగ్ కింద వైపు పెట్టుకొని రైట్ సైడ్లోన మనం ఐరన్ చేసి పెట్టుకున్న ఈ క్లాత్ని మనము యాడ్ చేసుకొని నీట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్దాము. ఇది స్టిచ్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా స్టిచ్ చేయొచ్చు. అదే నార్మల్ క్యాన్వాస్ పేపర్ అయితే స్టిచ్ అటు ఇటు పోతూ ఉంటుంది బిగినర్స్కి. ఇది అట్లా ఏమీ ఉండదు, నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా. కింద వైపు ఇలా స్టిచ్ చేసి కొంచెం అటు ఇటు టాకులు పెట్టిస్తే చూడండి. ఇప్పుడు టర్న్ చేస్తూ ఉన్నాను, ఎంత నీట్గా వస్తూ ఉంది. చూస్తున్నారు కదా, ఎంత ఈవెన్గా ఉంది. ఫుల్ నీట్ ఫినిషింగ్, బోటిక్ ఫినిషింగ్ లాగానే వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకుందాము. ఓకే, చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.